హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనము ఒక కొత్త ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం. ముద్ర తెలుసుకునే ముందు ముద్ర నేమ్ అయితే చూద్దాం. ప్రాణముద్ర అంటారు ఈ ముద్రని. ఈ ముద్ర వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం. ఈ రోజుల్లో మెటబాలిక్ డిసార్డర్స్ ఎక్కువయ్యాయి. దాంట్లో టాప్ పొజిషన్లో ఉండేది డయాబెటీస్ అనేది ఎక్కువ అవుతుంది. ఒకప్పట్లో అయితే మిడిల్ ఏజ్ ఒక జనరేషన్లో అయితే జస్ట్ మన ప్రీవియస్ జనరేషన్లో అయితే మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు జస్ట్ 30 years ప్లస్ 20 years ప్లస్ నుంచి స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో వీటి వల్ల కూడా ఇప్పుడు మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో మనకి యోగా అనేది ఏంటంటే మన డైలీ రొటీన్లో యోగాని అండ్ ముద్రాస్ని మనం యాడ్ చేసుకోవడం వలన మనము 100% మన హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎమోషనల్గా ఫిట్గా ఉండొచ్చు, ఫిజికల్గా ఫిట్ ఉండొచ్చు. దీంతో పాటు మనకి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ని, ఫ్యాట్ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు. దీంతో పాటు మనము యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఏం చేసినా మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 80% వరకు మనం తీసుకునే ఫుడ్ని బట్టే మన హెల్త్ అనేది ఉంటుంది. అండ్ ఈ జనరేషన్లో అకార్డింగ్ టు సమ్ రిపోర్ట్స్, అవుట్ ఆఫ్ 5 people 1 or 2 people గెట్టింగ్ డిసీజ్డ్ బికాజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్. కాబట్టి జస్ట్ ఒకసారి ఇమాజిన్, మనకి మన హెల్తీగా ఉండడానికి మన ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ యోగా అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాణవాయువు మనం ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తామో, బ్రీతింగ్ కరెక్ట్గా లేనప్పుడు ఇట్ లీడ్ టు బ్లాకేజెస్ ఇన్ అవర్ బాడీ. ఆ బ్లాకేజెస్ని అంతా రిమూవ్ చేసి ప్రతి ఒక్క ఆర్గాన్కి మన బాడీ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి, ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ని కరెక్ట్గా సప్లై చేయడానికి మనకి యోగా హెల్ప్స్ ఏ లాట్. అండ్ మెడిటేషన్ ఆల్సో. సో యోగాలో మనకి చాలా టైప్స్ ఉంటాయి. అండ్ మెడిటేషన్, ప్రాణాయామ, ముద్రాస్ ఇలా చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనము ఈ ప్రాణముద్ర ప్రాక్టీస్ ఎలా చేయాలి, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం. సో ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు మెటబాలిక్ డిసార్డర్స్, దాంట్లో నెంబర్ 1 ప్లేస్ వచ్చి డయాబెటీస్ ఉంది. ఈ జనరేషన్లో చాలా వరకు డయాబెటిక్తో సఫర్ అవుతున్నారు. అండ్ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బై 2050 ఇంకా ఈ డయాబెటిక్ కేసెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. కాబట్టి మనము జస్ట్ ఇమాజిన్, ఎంత ఫాస్ట్గా డయాబెటీస్ వస్తుంది, ఎంత ఫాస్ట్గా అనేది మన లైఫ్ స్పాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎంత ఫాస్ట్గా మనకి అన్హెల్దీ చాయిసెస్, మనము ఫుడ్లో అన్హెల్దీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో చూస్తున్నాం కదా. సో ఈ ప్రాణముద్ర డైలీ కనీసం 10 నుంచి 15 minutes ప్రాక్టీస్ చేయడం వలన మనము మా గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ బ్రెయిన్ ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముద్ర మనము ఎలా ప్రాక్టీస్ చేయాలో అయితే చూద్దాం. నార్మల్గా మనము సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న తర్వాత స్పైన్ షుడ్ బీ స్ట్రైట్. స్పైన్ అనేది మనకి స్ట్రైట్గా ఉండాలి. మెడిటేషన్ పోస్చర్లో కూర్చోవచ్చు ఆర్ నాట్ ఓన్లీ ఇన్ మెడిటేషన్, ఎప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు ఈ ముద్ర అనేది మనము ప్రాక్టీస్ చేయొచ్చు. స్టార్ట్ విత్ 5 minutes. ఫస్ట్ 5 minutes స్టార్ట్ చేసి 3 times వరకు డైలీ చేయొచ్చు. వన్స్ మనకు అలవాటు అయిన తర్వాత మనము 15 minutes వరకు ఈ ముద్ర అనేది డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ ముద్ర ప్రాక్టీస్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ ముద్రకి మనము మన లిటిల్ ఫింగర్ అండ్ మన రింగ్ ఫింగర్, బోత్ ఫింగర్స్ని మనము మన థంబ్తో హోల్డ్ చేయాలి. Little finger and ring finger. So remaining 2 fingers straight గా ఉంచొచ్చు. So this is ప్రాణముద్ర. సో ఈ ముద్ర మనము ఇలా డైలీ 10 minutes ఎనీ టైం మనకి ఎప్పుడు కంఫర్ట్ ఉంటే అప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు అంటే మెడిటేషన్ పోస్చర్లో చేస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి, గ్లూకోజ్ లెవెల్స్ని మనకి స్పైక్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ద బెస్ట్ ముద్ర అని చెప్పొచ్చు. ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు డైలీ 10 to 15 minutes ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. బట్ దీంతో పాటు ఫుడ్ అనేది ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి
మనకి చాలా మంచి ఆసనాస్ ఉన్నాయి. అవి కూడా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల, ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తూ, ముద్ర ప్రాక్టీస్ చేస్తూ, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మనము 100% మనము డయాబెటీస్ని విత్ ఫుడ్ అండ్ విత్ యోగాతోనే కంట్రోల్ చేయొచ్చు. అంటే ఫ్యూచర్లో మనకి టాబ్లెట్ యూసేజ్ తగ్గించుకోవచ్చు బై అడాప్టింగ్ హెల్దీ ఫుడ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ యోగా అండ్ మెడిటేషన్ అండ్ ఆల్. ఓకే, సో ఇప్పుడు మనము కూర్చున్న తర్వాత ఫస్ట్ మనము రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ బోత్ ఫింగర్స్ని మనము మన థమ్స్తో క్లోజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత స్పైన్ షుడ్ బి స్ట్రైట్ అండ్ నార్మల్గా మెడిటేషన్ చేయొచ్చు, నార్మల్గా కూర్చోవచ్చు. అండ్ ఈ ముద్ర మనకి స్ట్రెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది, స్ట్రెస్ని బాగా కంట్రోల్ చేస్తుంది అండ్ వైటాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. దీంతోపాటు ప్రాణముద్ర మన బాడీలో ఉండే బ్లాకేజెస్ని మొత్తం రిమూవ్ చేసి మన లైఫ్ స్పాన్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ప్రతి ఒక్క నాడీస్కి బ్లాకేజెస్ని రిమూవ్ చేయడానికి ముద్ర అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. రోజుకి 10 minutes నుంచి 15 minutes వరకు చేయొచ్చు. సో ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం. ఇంకొక రోజు ఇంకొక ముద్రతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.